హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో చూస్తున్నారుగా ఈరోజు డ్రాగన్ టీజర్ అయితే చూశాను. సో ఇంకొకటి వచ్చేసి మన పెద్దిది. సో రెండు టీజర్ అండ్ ట్రైలర్లో ఏది బాగుంది అంటే నాకు ఏది అనిపించింది అంటే పెద్దే మంచిగా అనిపించింది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు అయితే కంటిన్యూస్గా KGF 1, సలార్ KGF 2 అదే డార్క్ స్మోక్లో తీసిండు. ఆ తర్వాత మళ్ళీ సలార్ తీసిండు అదే డార్క్ స్మోక్లో. అది సలార్ గినగా హిట్ కాదు, బట్ సలార్ ఏ రేంజ్ హిట్ అంటే ప్రభాస్ కట్అవుట్కి చాలా రోజులు నరకుడు ఇవన్నీ మిస్ అయ్యారు ప్రభాస్ని ఒక 10 సంవత్సరాలు. సో బాహుబలి ఇవన్నీ తర్వాత చాలా సినిమాలు వచ్చినాయి. ఇవన్నీ నరకుడు కొట్టుడు ప్రభాస్ని మాస్ లుక్లో చూడలేదు కాబట్టి ఆ మాదిరిగా హిట్ అయింది. ఒక 500 crores ఏమి వచ్చాయి. కానీ నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు మళ్ళీ ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ని తీసుకొచ్చాడు. ఆ ఎన్టీఆర్ బాడీకి ఆ ఫేస్ కట్కి అసలు ఏం సెట్ కావాలి నాకైతే అనిపించలేదు అంతగా. ఇంకొకటి అంత ఆకట్టుకోలేదు ఈ టీజర్ చూస్తుంటే. ఎందుకంటే అదే డార్క్ స్మోక్స్ అదే ఒక ప్యాటర్న్లో నడుస్తుంది. ప్రశాంత్ నీల్ అంటే ఒక ప్యాటర్న్లో అనిపించింది నాకైతే. ఎందుకంటే ఓన్లీ డార్క్ స్మోక్స్ అంటే ప్రశాంత్ నీల్ మార్క్ అన్నట్టు. సో కలర్ఫుల్గా ఉండి ఆ తర్వాత మనకు చూసుకుంటే సలార్ 1 తర్వాత సీజ్-ఫైర్ తర్వాత కల్కి 1 వచ్చింది. సో కల్కి ఎట్లా హిట్ అయింది. సో 2898 1150 crores కొట్టింది. అంటే తర్వాత అంటే కంటెంట్ ఉండాలి సినిమాలో. ఏదో ఇక కొట్టుడు నరకుడు ఇక మాస్ ఎలివేషన్స్ ఎక్కువ ఉంటే అది మంచి అనిపించలే. మొత్తానికైతే పెద్ద ఏమో హిట్ కొట్టే ఛాన్సెస్ అనిపించింది. పెద్దకి మనకి ఇక్కడ దీని ఏమంటారు డ్రాగన్గా చూసుకుంటే పెద్దలో కొంచెం ఎమోషనల్ కనెక్టివిటీ ఉంది. ఇంకొకటి ఆ తర్వాత చూసుకుంటే ఒక పల్లెటూరు వాతావరణం చూపించాడు. ఇంకా తర్వాత మనకు రామ్ చరణ్ని గల్లీ క్రికెట్ నుంచి గల్లీ ఒక దంగల్ నుంచి సో ఇంటర్నేషనల్ దాకా తీసుకెళ్తాడు. సో మరి అది ఏ రేంజ్ పబ్లిక్ని ఆకట్టుకుంటుందనే మనం చూడాలి. సో నాకైతే మొత్తానికి ఈ రెండు వీటిలో నాకు పెద్ద అనిపించింది. కానీ ప్రశాంత్ నీల్ రొటీన్ రోతా కొడుతున్నాడు ఏమనిపిస్తుంది. సో నెక్స్ట్ సలార్ 2 తీయకుంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రభాస్ అభిమానులు చెప్తున్నా. ఎందుకంటే గదే నరకుడు ఉంటుంది. తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ ఇవంతా సొల్లంత అవసరం లేదు. సో ప్రభాస్ అన్న ఇప్పటికీ ఆ సినిమా క్యాన్సిల్ చేసుకుంటే మంచి అనిపించింది. ఎందుకంటే అంత కంటెంట్ ఏం లేదు అనిపించింది. సో థ్యాంక్ యూ. ఆయన అంటాడు వన్ ఆఫ్ ద మై బెస్ట్ ఫిలిం మై కెరియర్ సలార్ 2 అన్నాడు. అవంతా వేస్ట్ ఉత్తి మాటలు అనిపించింది. ఎందుకంటే అదే నరకుడు ఏం నరుకుతాడు అదే 2 కత్తులు పట్టుకుంటారు 2 గన్నులు పెట్టుకుంటారు ఇంకా అంతే. ఏముంది ఆ పెద్దమ్మ అన్నాడు. ఆ పెద్దమ్మ లాంటి 10 పెద్దమ్మలు పెడుతున్నాడు. ఇంకొక సినిమాకు ఇంకో 10 పెంచుకుంటూ పోతున్నాడు. కానీ సినిమాలో అనేది కంటెంట్ అనేది క్లారిటీగా లేదు. సో ఒక మంచి కంటెంట్ తోటి ప్రశాంత్ నీల్ గారు రేపు డ్రాగన్ మంచి కంటెంట్ ఇస్తే ఓకే. అదే డార్క్ స్మోకు అదే ఇక మాఫియా అదే నరకుడు అదే కొట్టుడు ఉంటే ఈ సినిమా పోద్ది అనిపించింది. సో మొత్తానికి పెద్ద హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే అనిపించింది నాకు ప్రస్తుతానికి. సో థ్యాంక్ యూ గైస్.